అవనీకే కాదు, మాకు కూడా చాలా అనుమానాలున్నాయి. లాస్ట్ టైం మన పని మనిషి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చి దెయ్యముందని చెప్పి భయపడింది. ఆ రోజు మీరు కూడా వచ్చి చూశారు కదా, దెయ్యం మీకు కనిపించిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వెతకడం అయిపోయిందా? ఏమైనా ఆధారాలు దొరికాయా? నేనేదో తీవ్రవాదిని, ఉగ్రవాదిని అయినట్టు నన్ను అనుమానించి నా రూమ్ అంతా చెక్ చేశారు. మన దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయ్ మాటని నమ్మి కూతుర్ని అనుమానిస్తారా? ఫరాయి దాని ముందు నన్ను అవమానిస్తారా? ఫరాయి దాని ముందు నన్ను చులకన చేస్తారా? సెన్స్ ఉందా అసలు మీకు? ఏ అవని, ఇప్పుడు నేను తలుచుకుంటే నీ మీద పరువు నష్టం దాబా వేయగలను. ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఊరుకునేదే లేదు. మర్యాదగా బయటికి నడు. మిమ్మల్ని నా రూమ్ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చెయ్యొద్దు అని అంటాను. ఈ మాయ ఎప్పుడొచ్చింది? నేను ఇంట్లోనే ఉన్నాను కదా, మరి నాకు కనిపించలేదేంటి? నీకు అన్నీ కనిపించాలని రూల్ ఉందా ఏంటి? ఇంతలోనే ఇక్కడికి చేరిపోయావన్నమాట. నా గురించి ఏదో చెప్తున్నట్టుంది. నీ తల్లిదండ్రుల గురించి చెప్తోందమ్మా. ఆ విషయం నేను నా కాబోయే అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పకుండా ఎందుకుంటానవని? నేను ఏ విషయంలోనైనా వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. నీలాగా పెద్ద పెద్ద విషయాల్లో అబద్ధం చెప్పను. ఏదైనా సరే ఓపెన్ గా ఉంటే మన మీద నమ్మకం ఉంటుంది. లేదంటే ఆ నమ్మకాన్ని కోల్పోతాం కదా. అబద్ధాల ఆడటంలో అవనికి ఎవ్వరూ సాటిరారమ్మా. మా దగ్గర ఎన్నో నిజాలు దాచింది. మొదట్లో శ్రీకర్తో పెళ్లైన విషయం దాచింది. దాచి నా ఇంట్లో అతిథిగా ఉంది. తర్వాత మేనకోడలన్న విషయం దాచింది. అలాగే కూతురు విషయంలో కూడా అబద్ధం చెప్పింది కదా. అసలు నీకు అవనికి పోలికే లేదు. అప్పుడు అవని దాచిన విషయాలన్నిట్లోనూ తప్పు నాదే ఉందమ్మా. సమయం సందర్భం వచ్చే వరకు మౌనంగా ఉండమని నేనే అవనిని బ్రతిమలాడుకున్నాను. అంతేగాని అవని కావాలని చేసిందేమీ లేదు. పుట్టిన బిడ్డ విషయంలో కూడా ఈ విధంగానే వెనకేసుకొస్తావా ఏంటి? అయ్యిందేదో అయిపోయింది, ఇంకొదిలేయండి. గతం ఎందుకు తవ్వుకోవడం? నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా బయలుదేరు. ఒక్కో ఇటుకను పేర్చుతూ నాకు నా వాళ్లకు మధ్య పెద్ద గోడను కడుతున్నావని సంబరపడిపోతున్నావు. ఆ గోడ శాశ్వతంగా నిలబడిపోతుందని అనుకుంటున్నావు. బద్దలు కొడతాను. నీ నిజ స్వరూపాన్ని ఆధారాలతో సహా తొందరలో బయటపెడతాను. చూస్తూ ఉండు. నీతో పోరాడి నేనేం అలసిపోలేదు, వైరాగ్యం వచ్చేయలేదు, అస్త్ర సన్యాసం చేయలేదు. ఓడిపోతానని నువ్వెలా అనుకుంటున్నావు? నాతో పోటీ, నాకు సాటి చాలా కష్టం అవని అని నువ్వనుకుంటున్నావు. నేను అనుకోవడం లేదు. మా పెళ్లిని నువ్వు ఆపలేవు. ఇంకా సమయం ఉంది. ఇది ఆపుతుంది. దీని శక్తి గురించి నీకు తెలీదు. దీని ముందు ఏ దుష్ట శక్తి పనిచేయదు. ఇదే నాకు శ్రీరామ రక్ష.
ఇదే నాకు వజ్రాయుధం. ఇది మమ్మల్ని విడదీయదు. ఇది నా మెడలో ఉన్నంత వరకు నా భర్త నాకే సొంతం. నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతం కాడు, కానివ్వను. ఇది నా మెడలో ఉన్నంత వరకు మా బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. నా బావతో నీ పెళ్లి జరుగుతుందని అనవసరంగా కలలు గనుకు. ఇప్పటికైనా వాస్తవంలోకి రా. పూజితే భక్తజన వసితే